హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్లో ఉన్నటువంటి టాపిక్ పటాల అధ్యయనం. ఈ టాపిక్ నుండి టెట్లో ప్రతి సెషన్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కావున 6th, 7th, 8th క్లాస్లోని పటాల అధ్యయనం అనే టాపిక్స్ని ఒకసారి ర్యాపిడ్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం 2 బిట్స్ వచ్చే ఏరియా కావున వీడియోని ఎండ్ వరకు చూడండి. క్లాస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. సో ఇక క్లాస్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి అధ్యయనం మరియు తయారీ. ఇక్కడ చిత్తుపటం చూసుకుంటే ఖచ్చితమైన కొలతలు మరియు దూరం లేకుండా ఊహాజనితంగా చిత్రించబడే రేఖాచిత్రాన్ని చిత్తుపటం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉత్తర దిక్కును మనం బాణం గుర్తుతో సూచిస్తాము. నెక్స్ట్ పటంలో ఉన్న రెండు బిందువులు అంటే ప్రదేశాల మధ్య దూరాన్ని మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తినే మనం స్కేలు అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 కిలోమీటర్ = 1 సెంటీమీటరు, 100 మీటర్లు = 1 సెంటీమీటర్గా తీసుకుంటారు. ఇక్కడ ప్రకటన స్కేల్ తీసుకుంటే ప్రకటన స్కేల్ అంటే ఇక్కడ స్టేట్మెంట్ స్కేల్ అని అర్థం. ఈ స్కేల్ నందు 1 సెంటీమీటర్కి 1 కిలోమీటర్ అని అర్థం. అంటే 1 సెంటీమీటర్ = 1 కిలోమీటర్ అని వంటి పదాల ద్వారా సరళ వాక్యాలతో సూచిస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మహబూబ్ నగర్, వన్పర్తి మధ్య వాస్తవ దూరం 50 కిలోమీటర్. ఒక రేఖ ద్వారా ఈ క్రింది ప్రదేశాల మధ్య దూరం చూసుకుంటే 5 సెంటీమీటర్ చూపిస్తే 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చిహ్నాలు చూసుకుంటే సాధారణంగా పటాలు తయారు చేసే వారు వారి అవసరాలకు అనుగుణంగా చిహ్నాలను రూపొందించుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ పటాల్లో ఉపయోగించే సాధారణ చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలని అంటారు, గుర్తుంచుకోవాలి. పటాల్లో ఉపయోగించే సాధారణ చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చిహ్నాలు సూచికలు చూసుకుంటే చెట్టుని ఈ విధంగా చూపిస్తారు, చెరువును ఈ విధంగా రౌండ్గా చూపిస్తారు. మట్టి రోడ్ చూసుకుంటే 2 గీతలు డాట్గా ఉంటుంది. అదేవిధంగా తార్ రోడ్ చూసుకుంటే 2 లైన్లు ఉంటాయి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మసీదు చూసుకుంటే ఇక్కడ చంద్రవంక ఉంటుంది, పైన ఒక గుడి మీద చంద్రవంక ఉంటే అది మసీదు. అదే గుడి అంటే ఒక జెండా ఉంటుంది గుడి మీద. అదేవిధంగా చర్చి అంటే ఒక ఇంటి పైన గుర్తుతో ఉంటుంది చర్చి. నెక్స్ట్ ఇక్కడ మీటర్ గేజ్ చూసుకుంటే ఒక లైన్పై 3 అడ్డు గీతాలు ఉంటాయి, దాన్ని మనం మీటర్ గేజ్ రైలు మార్గం అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ నివాస స్థలాలు చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా 4 డాబా ఇండ్ల మాదిరిగా ఉంటుంది నివాస ప్రాంతాల్లో ఒక సింబల్. నెక్స్ట్ ఇక్కడ పీటీఓ చూసుకుంటే తంతి తపాలా కార్యాలయం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అని. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అని అర్థం. ఇంకొన్ని సూచికలు చూసుకుంటే ఇక్కడ రైలు మార్గాలను ఈ విధంగా చూపిస్తారు, 2 లైన్ల మధ్యలో ఇట్లా అడ్డు గీతాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పక్క రోడ్డు చూసుకుంటే థిక్ లైన్స్తో ఉంటాయి, 2 చివరలన థిక్ లైన్స్తో ఉండేవి పక్క రోడ్డు. నెక్స్ట్ ఇక్కడ కచ్చా రోడ్డు చూసుకుంటే 2 చివరలన డాట్స్ ఉంటాయి, 2 లైన్స్ల చివరన. నెక్స్ట్ ఇక్కడ శ్మశాన వాటిక చూసుకుంటే ఈ విధంగా గుర్తు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆసుపత్రి చూసుకుంటే ప్లస్ సింబల్, రౌండ్గా ఒక రౌండ్ ఉండి అందులో ప్లస్ ప్లస్ సింబల్ ఉంటే అది ఆసుపత్రి సింబల్, గుర్తు అన్ని సూచిక అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ కోళ్ళ ఫామ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పశువుల కొట్టం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది గుడిసె. నెక్స్ట్ ఇక్కడ గుడి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది, పైన జెండా ఉంటుంది. ఇక్కడ మసీద్ చూసుకుంటే పైన చంద్రవంక అనేది ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టాపిక్ చూసుకుంటే వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం. సెకండ్ టాపిక్ వచ్చేసి వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కర్ణాటక పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ దక్షిణ అమెరికా బ్రెజిల్లో కొకానా బీచ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆఫ్రికా ఖండం లిబియా దేశంలో సహారా ఎడారి ఉంటుంది. సహారా ఎడారి ఎక్కడ ఉంటుందంటే లిబియా దేశంలో సహారా ఎడారి ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ అంటార్కిటికాలో మంచుతో కప్పి ఉండే ఒక ఖండం ఉంటుంది. అంటార్కిటికా అనేది మంచుతో కప్పబడి ఉండే ఒక ఖండం. నెక్స్ట్ ఇక్కడ భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు. నెక్స్ట్ ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి నింపూరు గ్రామం ఎత్తు చూసుకుంటే ఈ యొక్క ఉపరితలం నుంచి 50 మీటర్ల దూరంలో నింపూరు గ్రామం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సముద్రం నుంచి 100 మీటర్ల దూరంలో గుడి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సముద్రం నుండి 150 మీటర్ల దూరంలో అంటే ఎత్తులో గుడి అంటే శిఖరం, పర్వతం యొక్క శిఖరం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నింపూరు గ్రామం యొక్క ఎత్తు ఎంత అంటే 50 మీటర్లు. నెక్స్ట్ ఇక్కడ నింపూరు గ్రామంలో ఉన్న గుడి యొక్క ఎత్తు ఎంత అంటే 100 మీటర్లు, అంటే 150 మీటర్లు. నెక్స్ట్ ఇక్కడ కాంటూరు లేదా సమతల రేఖలు. ఇక్కడ సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలనే కాంటూరు లేదా సమతల రేఖలని అంటారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూసుకుంటే భూస్వరూపాన్ని బట్టి కాంటూరు రేఖలు వంకర టింకరలుగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రెండు కాంటూరు రేఖల మధ్య దూరం భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ భూమి వాళ్ళు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా భూమి వాళ్ళు తీవ్రంగా లేకుండా తక్కువ వాళ్ళు ఉంటే కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఇంపార్టెంట్ ఏరియా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ టాపిక్ వచ్చేసి పటాల అధ్యయనం మరియు విశ్లేషణ. ఇక్కడ పటాల అధ్యయనం మరియు విశ్లేషణ చూసుకుంటే ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి భూమి, నీరు, ఆకాశంలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్, ఇక్కడ ఏంటంటే భూమి 7 సముద్రాలతో చుట్టబడి 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ భారతదేశం జంబు ద్వీపం నందు కలదు. నెక్స్ట్ ఈ వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల ఉపయోగపడతాయని సామాన్య శకం 5వ శతాబ్దంలో ఆర్యభట్ట తెలిపిండు. చూసుకుంటే మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్ధతులను అనుసరించారు. నెక్స్ట్ ఇప్పుడు అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరం నాటివి. వీటిని సుమేరియన్లు అంటే ప్రస్తుత ఇరాక్ వారు తయారు చేశారు. వీటిని మట్టి పలకల మీద చేశారని గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అండి ఏరియా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సుమేరియన్లు దేవాలయాల భూముల నుండి వచ్చే ఆదాయాల లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచారు, గుర్తుంచుకోండి ఇది. నెక్స్ట్ మొదటి కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు, ఇక్కడ బాబిలోనియన్లు అంటే ప్రస్తుత ఇరాక్ వాసులు, వీళ్ళు కూడా తయారు చేశారు. మొదటి కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపి లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణ ఆకారంలో 7 ద్వీపాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్, ఇక్కడ గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనక్సిమండర్ అండ్ మిలిటస్కు చెందిన, అంటే ప్రస్తుత టర్కీలో ఉంది ఇది, అనక్సిమండర్ మరియు మిలిటస్. ఇక్కడ ఒకటోది హెకటేరియన్ అండ్ రెండవది హెరిటోడస్ కూడా ప్రపంచ పటాలను తయారు చేశారు. ఒకటో వారు ఎవరంటే హెకటేరియన్స్, రెండో వారు హెరిడోటస్ కూడా ప్రపంచ పటాలను తయారు చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వీరు ప్రపంచాన్ని యూరోపు, రెండోది లిబియా అంటే ఆఫ్రికా, మూడోది ఆసియా అని 3 భాగాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుందండి, గుర్తుంచుకోవాలి. ఆసియా, లిబియా, యూరోప్ అనే 3 ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మొదట పటాల తయారీ పట్ల ఆసక్తి చూపిన వారు ఎవరెవరంటే ఒకటోది గ్రీకు, రెండోది రోమన్లు, గుర్తుంచుకోవాలి ఈ పాయింట్లు. మొదటి పటాల తయారీ పట్ల ఆసక్తి చూపిన వారు ఎవరంటే గ్రీకులు, రోమన్లు.
నెక్స్ట్ ఇక్కడ గ్రీకుల గురించి చూసుకుంటే అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. నెక్స్ట్ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. దీన్ని మెరిడియన్ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అని పేరు పెట్టారు. గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ పాయింట్, మొత్తం మీద అక్షాంశాలను రేఖాంశాలను గ్రీకులు గీయడానికి 2000 సంవత్సరాలు పట్టిందండి. గుర్తుంచుకోవాలి, మొత్తం మీద అక్షాంశాలను రేఖాంశాలను గీయడానికి గ్రీకులోకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2000 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ ఇక్కడ టాలమీ ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలను తయారు చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఆలిద్రి గురించి చూసుకుంటే ఇతను అరబ్బీ పండితుడు. తన రాజు కోసం సామాన్య శకం 1154లో ఒక ప్రపంచ పటం తయారు చేసిండు. ఎవరంటే ఆలిద్రిసి. ఎవరి కోసం తయారు చేసిండంటే తన రాజు కొరకు 1154 సంవత్సరంలో ప్రపంచ పటంను తయారు చేసిండు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు జన్మస్థలం జెరూసలేం ఆసియా ఖండంలో ఉంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే సామాన్య శకం 1480ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు కనుగొన్నారు. టాలమీ వివరణల ఆధారంగా కొత్త పటాలను యూరోపియన్లు తయారు చేశారు. ఇది గుర్తుంచుకోవాలంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 15వ శతాబ్దంలో అరబియా ప్రాంతంలో కొత్త ప్రేరణలకు టాలమీ ఊపిరి ఊదాడు. అంటే ఇక్కడ ఫలితంగా ఇటాలియన్ మరియు ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు. గుర్తుంచుకోవాలి, మధ్యధర సముద్రం మీదుగా వ్యాపార మార్గాన్ని మూసివేసిన వాళ్ళు ఎవరంటే అరబ్బులు. నెక్స్ట్ ఇక్కడ పశ్చిమ యూరోప్ దేశాలు ఏవేవంటే ఒకటి స్పెయిన్, రెండోది హాలాండ్, 3 పోర్చుగల్. నెక్స్ట్ ఇక్కడ 3 పోర్చుగల్, 4వది వచ్చేసి ఐర్లాండ్ అండి. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. పశ్చిమ యూరోప్ దేశాలు ఏవేవంటే ఒకటి స్పెయిన్, 2 హాలాండ్, 3 పోర్చుగల్, 4 ఇంగ్లాండ్. నెక్స్ట్ ఇక్కడ కొలంబస్ పశ్చిమ దిశాన ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. గుర్తుంచుకోవాలి, కొలంబస్ పశ్చిమ దిశాన ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడిగామా మన భారతదేశానికి చేరుకున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. నెక్స్ట్ ఇక్కడ డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడైన గెరార్డస్ మెర్కేటస్ 16వ శతాబ్దంలో గీసిన పటాలనే మనం ఇప్పుడు అనుసరిస్తున్నాము. ఇంపార్టెంట్ అండి ఏరియా. డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడైన గెరార్డస్ మెర్కేటస్ 16వ శతాబ్దంలో గీసిన పటాలనే మనం ఇప్పుడు అనుసరిస్తున్నాము. నెక్స్ట్ ఈ పటాలు అతడి పేరు మీద మెర్కేటర్ ప్రక్షేపణం అని ఖ్యాతి చెందినవి. ఇక్కడ బ్రిటిష్ వారు భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారండి. గుర్తుంచుకోవాలి, భారతదేశ సర్వేక్షణ శాఖను ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ వారు. నెక్స్ట్ ఇక్కడ జేమ్స్ రన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. నెక్స్ట్ జేమ్స్ రన్నెల్ భారతదేశ మొట్టమొదటి పటాన్ని తయారు చేశారు. మన భారతదేశ మొట్టమొదటి పటాన్ని ఎవరు తయారు చేశారంటే జేమ్స్ రన్నెల్. గుర్తుంచుకోవాలంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను సామాన్య శకం 1802లో విలియం లాంప్టన్ ఆరంభించాడండి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ దక్షిణ చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తును నిర్ధారించారు. నెక్స్ట్ ఇక్కడ ఈ సర్వేక్షణను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. నెక్స్ట్ ఈ సర్వేక్షణ ఆధారంగానే ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం అని నిరూపితమైందండి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దాని ఎత్తును కొలిచిన జార్జ్ ఎవరెస్ట్ పేరును ఈ పర్వతానికి పెట్టారు. నెక్స్ట్
అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. కాబట్టి ఈ సర్వే చేయడం సముద్ర తీరమైన చెన్నైలో మొదలుపెట్టారు. నెక్స్ట్, సాధారణంగా ఒక పటం ఒక విషయం లేదా అంశంనే కేంద్రీకరిస్తుంది. ఇటువంటి పటాలను విషయ నిర్దేశిత పటాలు లేదా థీమాటిక్ పటాలని అంటారు. గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. సాధారణంగా ఒక పటం ఒక విషయం లేదా అంశంనే కేంద్రీకరిస్తుంది. అటువంటి పటాలను విషయ నిర్దేశిత లేదా థీమాటిక్ పటాలని అంటారు. నెక్స్ట్, ఇక్కడ రంగు మరియు భూ అచ్చదన లేదా భూ వినియోగం చూసుకుంటే ఇక్కడ ముదురు ఆకుపచ్చ అంటే అడవిని అంటారు. నెక్స్ట్, ఇక్కడ లేత ఆకుపచ్చ ఇక్కడ గడ్డి భూమిని సూచిస్తుంది, లేత ఆకుపచ్చ అనే రంగు. నెక్స్ట్, ఇక్కడ గోధుమ లేదా మట్టి రంగు వ్యవసాయానికి అనువైన భూములు. నెక్స్ట్, ఇక్కడ పసుపు లేదా నైసర్గిక పటాలు చూసుకుంటే పంటలు సాగవుతున్న ప్రాంతం అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ ముదురు ఊదా అంటే పర్వతాలని అర్థం. నెక్స్ట్, లేత ఊదా అంటే గుట్టలని అర్థం. గుర్తుంచుకోండి, లేత ఊదా అంటే గుట్టలు. నెక్స్ట్, లేత ఎరుపు అంటే బంజారు భూములని అర్థం. నెక్స్ట్, ఇక్కడ ముదురు నీలం అంటే సముద్రాలు, మహాసముద్రాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ తెలుపు అంటే ఖనిజాల ప్రదేశాలు. నెక్స్ట్, నలుపు అనగా సరిహద్దులని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇక్కడ లేత నీలం అంటే చెరువులు, నదులు, కాలువలు, బావులు. నెక్స్ట్, సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని కాంటూర్ రేఖలని అంటారండి. గుర్తుంచుకోండి, ఇది లాస్ట్ టెట్ బిట్. ఇది సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని కాంటూర్ రేఖలని అంటారు. ఇక్కడ కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలు ఉంటుంది. అదే కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉంటుంది. గుర్తుంచుకోవాలండి, ఇది తీవ్రమైన వాలు ఉందని అర్థం. సమదూరంలో రేఖలు ఉంటే ఒకే రకంగా ఉందని సూచిస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ పటాల సంకలనాన్ని అట్లాస్ అని అంటారు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భారతదేశ సర్వేక్షణ శాఖ జారీ చేసే ఇక్కడ ట్రోపోసిట్లు. భారతదేశ సర్వేక్షణ శాఖ జారీ చేసేవి అంటే ట్రోపోసిట్లు. నెక్స్ట్, భారతదేశంలో పటాల తయారీ ఏర్పాటుకు ఎంతో చరిత్ర ఉంది. భారతదేశంలో పటాల తయారీ ఏర్పాట్లకు ఎంతో చరిత్ర ఉంది. ఇవ్వండి పటాలు మరియు పటాల అధ్యయనం గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. గుర్తుంచుకోండి, 1-2 సార్లు చూసుకోండి. ప్రతి సెషన్లో పటాలు మరియు పటాల అధ్యయనం గురించి ఒక బిట్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరియు మీ మిత్రులకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.